చంగు, సహోదరా, నర్మద నా సాయాన్ని నిరాకరించి ఆపదల పాలైంది. భైరవి ద్వారా నర్మదని కాపాడినందుకు మీకు నా కృతజ్ఞతలు. తను మనతో సహకరించినా సహకరించకపోయినా నర్మదను కాపాడుకోవడం మన కర్తవ్యం. తండ్రి, మాంత్రికుని శిష్యుడు నర్మదని యక్షునికి బలి ఇచ్చి మన శక్తిని నిర్వీర్యం చేసి పూర్ణిమ ఆత్మని అపహరించాలి అనే పన్నాగంలో ఉన్నాడు. మాంత్రికుని అంతం చేయగల శక్తి ఉన్న నర్మద జాతకం ఇప్పుడు మాంత్రికుడి శిష్యుడి చేతిలో ఉంది. నర్మద మన సహాయాన్ని నిరాకరిస్తున్న ఈ సమయంలో వాడు నర్మదని తనకు అనుకూలంగా మార్చుకుంటాడేమోనని నాకు భయంగా ఉంది. భయపడకు, బుద్ధి కర్మానుసారుని. నర్మద కొన్ని రోజులు కష్టపడాల్సి ఉంది, అందుకే నీ సహాయాన్ని నిరాకరిస్తోంది. నర్మదకి తనకున్న అపూర్వ శక్తి గురించి త్వరలోనే తెలుస్తుంది. ఆ తర్వాత తన కర్తవ్యం ఏమిటో ఆమెకే తెలుస్తుంది. అప్పుడు తిరిగి దైవ సహాయాన్ని అర్థిస్తుంది. కాలనేత్రుడు అంతవరకు నర్మదని వదిలిపెడతాడా? కాలనేత్రుడు పూర్ణిమ ఆత్మని వెతికే ప్రయత్నం ప్రారంభించాడు. వాడు నర్మద జోలికి రాకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉంది. పూర్ణిమ ఆత్మ ఉన్న ప్రతిమని కాలనేత్రుడికి అందేటట్లు చేయడమే. పూర్ణిమ ఆత్మని ఆ మాంత్రికుడి వశం చేస్తే ఇన్నాళ్ళు మనం పడ్డ శ్రమంతా వృధా కాదా? ప్రతిమనే ఇస్తున్నాం, ప్రతిమలో బంధించబడిన ఆత్మని విడుదల చేస్తున్నాం, అంతేగా తండ్రి? అవును, రండి. శంకరా, డాడీ, ఏమైంది? చూస్తున్నానమ్మా. హాయ్ డాడీ. ఏంటమ్మా? ఐస్ క్రీమ్ డాడీ. వెళ్ళి కొనుక్కో. అంకుల్, ఒక ఐస్ క్రీమ్ ఇవ్వండి. ఇదిగోండి అంకుల్. సరేమ్మా.
రిపేర్ ఏమీ లేకుండానే కారు ఎందుకు ఆగింది? మళ్ళీ దానంతట అదే స్టార్ట్ అయింది. ఆశ్చర్యంగా ఉంది. సంజు, ఎక్కడిది బొమ్మ? అక్కడ రోడ్డు మీద పడుంది డాడీ. రోడ్డు మీద పడున్న బొమ్మను తీసుకురావచ్చా? మరే ప్లీజ్ డాడీ, ఈ బొమ్మ నాకు బాగా నచ్చింది. ఓకేమ్మా, అది అక్కడ పెట్టు. నీకు ఇలాంటి బొమ్మ ఒకటి కొనిస్తాను. Yeah, we don't want to do anything to scare your children. That's the last thing we want to do. We don't want to scare anybody. If you enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below.